ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి, దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ఆయనను మనం ఎంతగానో స్తుతించవలసిన వారం. ఆయన మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, మన దేవుడు ఎంత ఘనమైన వాడు, మనం కలిగిన మన జీవితాలు ధన్యమైనవి. ఈ ఉదయకాల సమయం రీతిగా దేవుడు మనకు చేరి స్తుతించే యోగ్యతనిచ్చిన మరి ఉదయకాలపు ఆరాధనలో దేవుని మాట అనే యొక్క కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ దేవుడు నా పట్ల వందనాలు తెలియజేస్తాను. ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మరి ఈ సమయం అందు ఈ తరుణమందు మాకు ఇచ్చిన తరుణం బట్టి నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, నీ కృపతో వారు నడిపించి ఘనమైన కార్యాలు జరిగించమని, చేరిన ప్రతి ఒక్కరిని దీవించమని, నేను రావాల్సిన సకాలను నడిపించి అందరం కలిసి నీ సన్నిధానంలో ఆనందించే కృపను దయచేయమని ప్రార్థన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలుకుని వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయం అందరూ కలిసి నీవే నా రాజు అని పాట పాడుకుని దేవుని నామమున మహిమపరచుకుందాం. నీవే నా రాజువు, నీవే నా ప్రభుడవు, నీవే నీవే నా దేవుడవు. నీవే నా రాజువు, నీవే నా ప్రభుడవు, నీవే నీవే నా దేవుడవు. యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా భూమి పైన పశువులు నీవే, భూమి పైన పంటలు నీవే, సముద్రంలో జీవులు నీవే నీవే అవి నీవే. భూమి పైన పశువులు నీవే, భూమి పైన పంటలు నీవే, సముద్రంలో జీవులు నీవే నీవే అవి నీవే. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పింతును 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 యేసయ్యా ఓ యేసయ్యా. ఆయన మనకు తన ఒకే ఒక్క జీవితాన్ని మన జీవితంలో అనుగ్రహించిన దేవుడు. విలువ పెట్టి నన్ను కొన్నావు, అయినా స్వేచ్ఛను ఇచ్చావు, ప్రతిగా ఇచ్చేందుకు నాకే ఉన్నది నాకేమున్నది. విలువ పెట్టి నన్ను కొన్నావు, అయినా స్వేచ్ఛను ఇచ్చావు, ప్రతిగా ఇచ్చేందుకు నాకే ఉన్నది నాకేమున్నది. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పింతును 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 యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా
యేసయ్యా ఓ యేసయ్యా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునండి, మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు సజీవుడు, నిత్యము వేవేల దూతల కొనియాడబడుచున్న దేవుడు. నిన్ను నన్ను తన అమూల్యమైన రక్తం చేత కడిగి పవిత్రపరచబడి తన విలువైన రక్షణ మనకు అనుగ్రహించిన దేవుడు. మరి ఉదయకాల సమయం అందు దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క గీతను బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి. ప్రాముఖ్యంగా ఈ యొక్క పాట నీవే నా రాజువు అనే యొక్క టైటిల్తో ఈ యొక్క సాంగ్ అనేది ప్రారంభమవుతుంది. నీవే నా రాజువు, నీవే నా ప్రభుడవు, నీవే నా దేవుడవు యేసయ్య. అంటే ఒక రాజును మనం చూసుకున్నట్లయితే, ఒక రాజు ఈనాడు చూసినట్లయితే ముఖ్యమంత్రులు, గవర్నర్సు, రాష్ట్రపతులు అనేక పదవులు ఉన్నాయి. ఈ పదవులు కలిగిన వారు ఈ యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని రూల్ చేస్తున్నారు, అంటే నడిపిస్తున్నారు. ప్రతి ఒక్క శాఖకి ప్రతి ఒక్క అధికారి, ప్రతి రాష్ట్రానికి ఒక అధికారి, ప్రతి దేశానికి ఒక అధికారి. ఈ రీతిగా ఉన్నప్పుడు ఈనాడు ఇటువంటి విధంగా ప్రతిదీ జరుగుతుంది. మనల్ని చూసినట్లయితే పూర్వదినాల్లో రాజుల కాలం అనేది ఉండేది. రాజులు ఒక రాజ్యాన్ని ఏలేవారు. ఆ రాజు చెప్పేదే శాసనం, రాజు చేసేదే ప్రజలు చేయాలి, రాజు చెప్పేదే ప్రజలు చేయాలి. ఈ రీతిగా రాజు పరిపాలన ఉండేది. సో ఇక్కడ చెప్పినట్లు నీవేనా రాజువు, నీవేనా ప్రభుడు అంటే ప్రాముఖ్య అర్థం ఏమిటంటే, వాక్యానుసారంగా ఆయన మన రాజుగా ఉన్నప్పుడు, ఆయన మన దేవుడిగా ఉన్నప్పుడు మన జీవితం దీవెనకరంగా ఉంటుంది. అంటే దేవుణ్ణి నోటితో మన పెదవుల నుంచి వచ్చే రీతిగా, అవును యేసయ్య నా రాజు, నా దేవుడు అంటే నువ్వు ఎప్పుడైతే నీ నోటి వెంట ఆ పదాన్ని పలుకుతావో, అంటే ఎప్పుడైతే నీ జీవితంలో క్రీస్తు నా జీవితానికి రాజు వలె ఉన్నాడంటే ఒక మాటతోనే సరిపోదు. ఒక రాజు నీ జీవితాన్ని ఏలుబడి చేసినప్పుడు తాను చెప్పేదే నువ్వు చేయాలి, తను ఆజ్ఞాపించిందే నువ్వు చేయాలి, తన అడుగుజాలలో నడవాలి, తను వేసిన ప్రతి ఆజ్ఞ నువ్వు పాటించాలి, తన ప్రతి మాట్లాడే మాట నువ్వు వినాలి, ఆలకించాలి. తన నడవడికలో, తన అడుగుజాడల్లో నువ్వు నడిచే రీతిగా నీవు ఉన్నప్పుడు ఖచ్చితంగా దీవించబడతావు. దేవుడు నా రాజు అని చెప్పి నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి నీవు వీల్లేదు. ఎందుకంటే ఒక రాజు చేసే పరిపాలన ఆ దేశానికి ఎంత దీవెనకరంగా ఉంటుందో, ఆ ప్రజలకి ఎంత క్షేమకరంగా ఉంటుందో, మన దేవాది దేవుడైన దేవుడు మనల్ని ఏలుబడి చేసినప్పుడు, ఒక రాజు వలె మన జీవితంలో ఉన్నప్పుడు ప్రతి మాట నువ్వు వినాలి. కొన్ని కష్టంగా ఉంటాయి, కొన్ని ఇబ్బందిగా ఉంటాయి, కొన్ని కష్టభరితంగా, భారభరితంగా ఉంటాయి, కానీ నువ్వు వినాలి. శ్రమైన, వేదనైన, దుఃఖమైన మరి ఏదైనా ఆయన మాటకు నువ్వు లోబడాలి. ప్రాముఖ్యంగా నీ జీవితంలో రావాల్సింది లోబడే తత్వం రావాలి. చూడండి, రాజుని ఎవరిని ఎదిరిస్తారో, రాజు చెప్పే మాటకి ఎవరన్నా ఎదురు తిరుగుతారా? తిరగరు. ఎందుకంటే రాజుకి ఎదురు తిరిగినప్పుడు ఖచ్చితంగా మరణానికి గురవుతారు. అంటే దేవాదేవుడని యెహోవాకి ఎదురు తిరిగితే ఆ రీతిగా మనం అనుకోవట్లేదు. కాబట్టి ఏ రీతిగా అయితే నువ్వు రాజును గౌరవిస్తావో అంతకంటే రీతిగా నీ దేవుని నువ్వు గౌరవించాలి. ఆయన చేసే ప్రతిదీ నువ్వు నడవాలి. ఆయన చెప్పే ప్రతి మాట, ఆయనను పూజించే విధానం, ఆయనను గణపరిచే విధానం, ఆయన ఆరాధించే విధానం, ఆయన మహింపరిచే విధానం, ఆయన కోసం చేసే ప్రతి విధి విధానాలు కూడా సక్రమంగా ఉండాలి. వాక్యాన్ని చదువుతావు, దేవుని మాట వినడానికి ఒక రాజు ఏ రీతిగా నీవు చెప్పిన మాట వినిచినప్పుడు నువ్వు ఎంత కర్ట్గా ఉంటావు, ఎంత భయముతో ఉంటావు, ఆ రీతిగా మరి వాక్యం అనేది దేవుడితో నీతో మాట్లాడినప్పుడు ఆ రీతిగా నువ్వు ఉంటున్నావు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నీవు అటువంటి భయభక్తులు కలిగి, అంటే నేను చదివేది ఒక పుస్తకం అని భావించడం, పరిశుద్ధ గ్రంథం, ఒక రాజు నాతో మాట్లాడుతున్నాడనే ఆ ఉద్దేశంతో నీవు ఆ వాక్యాన్ని చదవాలి. అప్పుడు ప్రతిదీ కూడా దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా నీ బ్రతుకు అనుగుణంగా ఉంటాయి. తద్వారా దేవుని మాట నువ్వు వినగలవు, దేవుని మాట నువ్వు ఆలకించగలవు. ప్రతిదీ కూడా నీ జీవితంలో జరగాల్సిన కార్యాలు ఆ సమయంలో జరుగుతాయి. ఆయన నీ ప్రభువుగా ఉన్నప్పుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు నువ్వు జరిగిస్తావు. ఈ రాజు ఈ రీతిగా నీ జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ భవిష్యత్తు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది.
చూడండి, మరి యోసేపును చూసినట్లయితే యోసేపు జీవితంలో ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు, ఎన్నో ఇబ్బందులకు వెళ్ళాడు. తన జీవితంలో ఒకే ఒక్క ప్రయారిటీ, దేవుడే నా రాజు అనుకునే ఉద్దేశంతో తను ఉన్నాడు కాబట్టి మనుషుల చేత త్రోయవేయబడ్డాడు, సొంత అన్నల చేత తృణీకరించబడ్డాడు, బానిసగా అమ్మివేయబడ్డాడు. కానీ క్రీస్తుని తన రాజుగా ఉంచుకున్నాడు. నా రాజు నన్ను రక్షిస్తాడు, నా రాజు సమయం వచ్చినప్పుడు నన్ను హెచ్చిస్తాడనే రీతిగా ఉన్నాడు. మరి అదే సమయంలో చెరసాలలో వేశారు చేయని నేరానికి, కానీ తన జీవితంలో తన రాజును విడిచిపెట్టలేదు కాబట్టి దేవాది దేవుడైన దేవుడు అక్కడున్న రాజు చేత తన రాజుగా చేయించాడు. అంటే దాని అర్థం, ఒక రాజు అయిన దేవుడు తను నమ్ముకొనుచున్న ఒక దేవుని బిడ్డను గ్రహించి తన కష్టాలను, శ్రమలను, నిందలను చూసి సరైన సమయం కోసం వేచి ఉండి తనకి సమయం వచ్చినప్పుడు ఆ రాజు చేతనే తనని ఆ సమయానికి నడిపించాడు. ఆ రాజుకు వచ్చినట్టు కలభావాన్ని తను తెలియజేశాడు కాబట్టి ఆ రీతిగా దేవుడు ఆ స్థాయిలో నిలబడు. ప్రధానమంత్రి అంటే ఈరోజు మనం అనుకుంటాం ఎంత గొప్పవారు, ఒక రాష్ట్రానికి ప్రధాని అంటే మన ఎంత గొప్ప ధన్యత అంటే, ఒక దేశానికి ప్రధాని అంటే. అదే రీతిగా మరి ఆ సమయంలో, ఇప్పుడు సమయంలో అనుకోవచ్చు కానీ ఆ సమయంలోనే ఒక బానిసగా అమ్మబడిన వ్యక్తి, దేశము కాని దేశం, భాష కాని భాష, ప్రదేశం కాని ప్రదేశం, అటువంటి ప్రదేశంలో బానిసగా అమ్మబడి చెరసాల్లో వేయబడిన ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడంటే ఎంత ధన్యత అండి. తన చేతుల నుండి ఆహారం వెళ్ళాలి, తన చెప్పేదే చెయ్యాలి, తన చెప్పిన మార్గంలో నడవాలి. అటువంటి రీతిగా దేవుడు చేశాడు. కాబట్టి దేవుని కూడా మన జీవితంలో రాజుగా పెట్టుకుని ఉంటాడు. అటువంటి ఆశీర్వాదపు గడియలు మన జీవితంలో మనం చూస్తాం. ఆమేన్. కాబట్టి మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే, భూమిపైన పశువులు నీవే, భూమిపైన పంటలు నీవే, సముద్రంలో జీవులు నీవే, అవి నీవే. అంటే ఈ భూమిపైన ఏ పశువు అయినా దేవునిది. అంటే ఈ భూమి మీద సృష్టింపబడ ప్రతి జీవి, ప్రతి జంతువు కూడా దేవునిదే. ఎందుకంటే మనుషులు ఎవరు సృష్టించలేదు వాటిని. ఈనాడు మనుషులు ప్రయోగాలు చేయొచ్చు సృష్టించడానికి, కానీ ఎవరు ఏం చేయలేదు. ఎందుకంటే దేవుడు సృష్టించిన సృష్టి ఇది, చాలా అద్భుతమైన సృష్టి. అంటే దీని అర్థం భూమిపైన పశువులు నీవే, భూమిపైన పంటలు నీవంటే దీని అర్థం ఏంటంటే దేవుడే ఈ లోకానికి, ఈ ప్రపంచానికి సృష్టికర్త అయిన దేవుడు తానే సమస్తాన్ని నిర్మించాడు. మనం ఆదికాండంలో చూస్తాం కదా, సృష్టి నిర్మాణం గురించి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క రోజు, ఒక్కొక్క దినం దేవుడు ఒక్కొక్క దాన్ని తయారు చేస్తాడు. ఆకాశంలో భూమిని, చీకటిని, వెలుగుని వేరుపరచగా సూర్యచంద్రులను. ఎంత ధన్యత అండి దేవుడు. తన నోటి మాట చేత సృష్టిని సృజించినవాడు. ఈరోజు మనం ఎన్నో మాటలు వింటాం, కానీ సత్యాన్ని గ్రహించినవాడు ధన్యుడు. ఆమేన్. కాబట్టి ఈ రీతిగా మనం ఉండాలి. దీని అర్థం ఏంటంటే, ఈ చరణానికి అర్థం సముద్రంలో జీవులు నీవే అంటే, ఈ లోకాన్ని ఒక రాజు అయినటువంటి దేవుడు రాజ్యాన్ని ఏలడమే కాకుండా ఈ రాజ్యాన్ని సృష్టించినవాడు ఆయనే అని నువ్వు గుర్తించాలి. అంటే నిన్ను నిర్మించినవాడు, నిన్ను సృష్టించినవాడు, నీకు తలాంతులు ఇచ్చినవాడు, నీకు ఆశీర్వాదాలు ఇచ్చినవాడు, నిన్ను ఈ సమయం ఈ రీతిగా నిలబెట్టినవాడు దేవాది దేవుడా యెహోవా మాత్రమే. మరలగా మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఒకే ఒక్క జీవితం, అంటే మన జీవితంలో విలువ పెట్టి నన్ను కొన్నావు, అయినా స్వేచ్ఛను ఇచ్చావు, ప్రతిగా ఇచ్చేందుకు నాకేమున్నది. అంటే దేవుడు మన రెండో చరణం చూసినట్లయితే, ఆయన మన విలువైన రక్తాన్ని పెట్టి మనలను కొన్నాడు. అయినా తాను కొన్న ఆ యొక్క మనిషిని కూడా దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు, కానీ అయినా స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. స్వేచ్ఛని దేవుడు ఇచ్చాడు. అంటే ఒక వస్తువు మనం ఎక్కడైనా కొన్నట్లయితే మనం ఎవరికి ఇవ్వం, దాన్ని ఎవరు తీసుకోవడానికి మనం ఇష్టపడం. వీళ్ళేంటి తీసుకున్నారని మనం అనుకుంటాం. కాదు, మనం కొన్న వస్తువు చూడండి, ఒక అమూల్యమైన ఐఫోన్లో ఎవరన్నా కొన్నారనుకోండి, ఎవరు ముట్టుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే చాలా విలువైనది. దాని అర్థం ఏంటంటే, ఒక ఆండ్రాయిడ్ స్క్రీన్ పగిలిందనుకోండి, మనం ఇక్కడ మెమ్మీస్లో చూస్తూ ఉంటాం. ఈనాడు సోషల్ మీడియాలో జోక్స్ అని, మెమ్మీస్ అని తెగ అలవాటు అయిపోయినాయి.
ఒక చిన్న ఆ మిమ్స్ చూసినట్లయితే దాంట్లో ఏముంటుందంటే ఆండ్రాయిడ్ స్క్రీన్, ఐఫోన్ స్క్రీన్ ఉంటుంది. అంటే ఇద్దరు పర్సన్స్ నుంచి ఉంటారు. ఆండ్రాయిడ్ స్క్రీన్ పగిలితే మనకు డబ్బులు అవుతాయని మెన్షన్ చేస్తారు. రెండోది చూసినట్లయితే ఆండ్రాయిడ్ పగిలితే మన గుండు అదే ఐఫోన్ పగిలితే మన గుండు పగులుతుందని ఆ రీతిగా మెన్షన్ చేస్తారు. అంటే దాని విలువను అక్కడ చూపించడానికి ఆ రీతికి ఏదో వాళ్ళు జోకులేయడానికి చూస్తారు. అంటే అది చాలా విలువైనదని. అటువంటి వస్తువు మనకు ఉన్నప్పుడు మనం ఇవ్వడానికి ఇష్టపడం. ఎందుకంటే దానికి ఏదన్నా అయితే చాలా ఖర్చు, అన్నిటికంటే అది చాలా కాస్ట్లీ. ఆ రీతికి మనం చూస్తుంటాం. అందుకని చిన్నపిల్లలు మనం గాజు వస్తువులు మనం పట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళు తెలియకుండా పడేస్తారు. దాని విలువ వాళ్ళకి తెలియదు. కాబట్టి వారికి ఇవ్వడానికి ఇష్టపడం. ఆ రీతిగా ఏదన్నా మనం ఇవ్వం. కానీ దేవుడు తన విలువైన రక్తాన్ని ధనం పెట్టి, బంగారం పెట్టి కొనలేదు దేవుడు. అంటే ఒకానొక దినంలో పాప ప్రక్షాళన అవ్వాలంటే రక్తం చిందించబడాలి. అంటే ఇంతకుముందు జంతువుల రక్తాలు, జీవుల రక్తాలు ఇచ్చేవారు. కానీ ఈ లోకమంతటి కోసం దేవుడు తన విలువైన రక్తాన్ని చిందించి ఆ వెలతో, ఆ రక్తాన్ని వెల కింద, తన ప్రాణాన్ని వెల కింద చెల్లించి మనలను కొన్నాడు. సో మనం దేవుని వారము. సో దేవుని వారం అయితే దేవుడు మనల్ని రూల్ చేయాలి. అంటే దేవుడు ఎప్పుడు నేను నిన్ను రూల్ చేస్తాను, నేనే మీ రాజు అని దేవుడు ఎప్పుడు చెప్పుకోలేదు. మనకు మనమే సబ్మిట్ చేసుకునే కృపను దేవుడిచ్చాడు. దేవుడు మనల్ని రూల్ చేయాలంటే ఒక క్షణం పట్టదు. కానీ దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఏది మంచిదో ఏది చెడదో నీవే గ్రహించు. నీకు నీవుగా సమర్పించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాన్ని దేవుడు మరి అటువంటి దేవుడిని మనకు కలిగిన జీవితాలు ఎంతో ధన్యమైనవి. అంటే ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం. అంటే ఆ ఒకే ఒక్క జీవితం, మనకు మనిషికి ఉన్నది ఒకే ఒక్క జీవితం. ఎవరో ఎన్నో జన్మలు ఉంటారు. నెవర్, నాట్ లైక్ దట్. మనిషికి ఒకే జీవితం, ఒకే ప్రాణం. మరి ప్రాణాన్ని దేవునికి అర్పించడం అంటే ఏంటి? క్రీస్తు వల్ల చేయడమా? నెవర్. నీ ప్రాణం దేవునికి ఇవ్వాలి. అంటే నీవు వేసే ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి పరిస్థితి కూడా దేవునికి అనుగుణంగా ఉండాలి. నువ్వు వేసే అడుగు దేవుని కోసమై ఉండాలి. నువ్వు మాట్లాడే మాట దేవుని కొరకై ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన దేవుని కొరకై ఉండాలి. నీవు బయట అడుగు పెడితే అది దేవుని కొరకు అడుగు ఉండాలి. నీ నోరు మాట్లాడితే అది దేవుని కొరకు మాట్లాడాలి. మరి ఆ రీతిలో ఉన్నామా? ఒకే ఒక్క జీవితం అంటే నోటుతో అనేస్తాం, ప్రభు అర్పించేస్తాను నా జీవితాన్ని, నా ప్రాణాన్ని నీకు అర్పించాలంటే ఏం అర్పిస్తాం మనం? మన జీవితాన్ని, మన ప్రాణాన్ని. ఉన్నది ఒకే ఒక్క జీవితం. ప్రతిదినము క్షణం వలె గడిచిపోతుంది. దినాలు నిమిషాల వలె గడిచిపోతున్నాయి. మరి ఒకటి దినంలో కొద్ది సమయం అన్న దేవునికి ఇస్తున్నావా? మరి గతించిన దినాల్లో టైం ఆఫరింగ్ అని పెట్టినప్పుడు దేవుని చాలా ఆనందించబడ్డారు. అనేక మంది చేరారు. మేము దేవుని స్తుతించి, అవునండి మనకి 24 గంటలు ఉంటాయి. దాంట్లో కనీసం 10వ భాగం కింద 2.5 గంటలు మనం ఇవ్వలేమా? ఖచ్చితంగా ఇచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదాలు చూస్తాం. ఆ రీతిగా మన జీవితాన్ని దేవునికి అర్పించిన వారముగా ఉండాలి. ఆ రీతిగా అర్పించినప్పుడు ఖచ్చితంగా దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మనకున్న సమయం విలువైనది, మనకున్న జీవితం విలువైనది, మనకున్న ప్రాణం విలువైనది. అనేక మంది వీటిని విలువ కింద ఎంచినప్పుడు అపవాది చేతుల్లో పెడతారు. అపవాదికి వీటి విలువ తెలుసు కాబట్టి ప్రతి క్షణం ఎవరిని అపహరించుదనా అని తిరుగుతారు. అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, అపవాది అంతా గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు. ఎవరిని మృంగుదా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు అంట. వాడి పని ఏంటంటే వాడికి విలువ తెలుసు. నీ ప్రాణము విలువ, నీ జీవితం విలువ, నీ సమయాన్ని విలువ వాడు దొంగలించడానికి చూస్తాడు. సమయాన్ని దొంగలించి నీ ప్రాణాన్ని హరించడానికి చూస్తాడు. వాడు నీ జీవితాన్ని దొంగలించి నీ తలాంతులు దొంగలిస్తాడు, నీ భవిష్యత్తును దొంగలిస్తాడు. ఎప్పుడు వాడి చేతిలో నీ జీవితాన్ని పెట్టినప్పుడు సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు సత్యంలో నడవాలి. సత్యాన్ని గ్రహించి కూడా తప్పటడుగులు నువ్వు వేసావంటే ఖచ్చితంగా నువ్వు శ్రమకు గురవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ దేవుని బిడ్డలమైన మనము ఆ రీతిగా ఉండడానికి ఎంత మాత్రము వీలు లేదు. ఆయన ప్రేమామయుడు, ఆయన కరికర సంపన్నుడు, ఆయన కృపామయుడు, గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఎంతగానో ఆయనను స్తుతించాలి. ఈ జీవితం ఆయనది, ఈ దీవెన ఆయనది. కాబట్టి దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. సో ఇటు రీతిగా దేవుడు మన జీవితంలో అంటే ఎలా అనుకోవాలంటే దేవుడు మన రాజు. ఈ రాజు సామ్రాజ్యంలో మనం ఉన్నాం. కాబట్టి ఆ రాజుకి మన జీవితంలో ప్రతిదీ కూడా మనం లోబడాలి. ఇది కంప్లీట్గా ఒక రాజు
దేవుడు మన రాజు అనే రీతిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ప్రతిదీ పాటిస్తాం. మొదటిగా భూమిపైన పంటలు, భూమిపైన పశువులు నీవంటే ఈ మొదటి ఈ సర్వాన్ని సృజించిన వాడు సృష్టికర్త అనే దేవుడే మన రాజు. మన రాజు అయిన దేవుడు గాడ్ ఈజ్ అవర్ కింగ్. సో ఆ కింగే మన సృష్టికర్త, మన రాజ్యాన్ని నిర్మించినవాడు, మన జీవితాన్ని నిర్మించినవాడు, మన భవిష్యత్తుని నిర్మించినవాడు అని మనం నమ్మాలి. రెండోదిగా ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు. మన కోసం ఆయన యుద్ధాలు చేశాడు. ఒక రాజు చూడండి, ఒక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఎన్ని యుద్ధాలు చేస్తాడో. ప్రాణం మీదకి వచ్చేదే. రాజు మనిషే, ఇతర రాజు మనిషే. ఎన్నో యుద్ధాలు చేసి ఎంతోమందిని ఎదిరించి ధైర్యంగా తన రాజ్యాన్ని, తన ప్రజలను కాపాడుకుంటారు. ఎంతోమంది సైనికులు తన ప్రాణాన్ని ఇస్తే రాజు బలంగా నిలబడినప్పుడు ఖచ్చితంగా ఆ రాజ్యాన్ని పొందు. అటువంటి రీతిగా దేవుడు తన ప్రాణాన్ని విలువగా పెట్టి మనల్ని కొన్నాడు. అయినా స్వేచ్ఛను ఇచ్చాడు. సో ఆయన ఇచ్చిన స్వేచ్ఛను బట్టి మనం ఏం చేస్తున్నాం? మూడోదిగా ఒకే ఒక్క జీవితం, మనకున్న ఒకే ఒక్క జీవితం ప్రభువు కోసం అర్పించాలి, ఆయన కోసం సమర్పించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రీతిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదించి దీవిస్తాడు. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఈ సమయం అందరూ ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. అవును తండ్రి ప్రభు, నీవు మా జీవితంలో ఒక రాజు వలె ఏలుబడి చేసినప్పుడు ఖచ్చితంగా మా జీవితం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది అయ్యా. ఆ రీతిగా మేము రాజుకు ప్రజలు ఏ రీతిగా లోబడతారో అంతకంటే శ్రేష్టముగా నీ ప్రతి మాటగా మేము లోబడాలి. నీవు చేసిన త్యాగాన్ని గుర్తించాలి. నీవు మాకు ఒకే జీవితం, ఒకే ప్రాణం ఉంది, ఇది చాలా విలువైనది మేము గుర్తించాలయ్యా. కొన్నిసార్లు గుర్తించక అపవాది చేతిలో పడుతుంది. తద్వారా దాన్ని కోల్పోయే స్థితిలో, దాన్ని చేజారిపోయే స్థితిలో మేము ఉంటున్నాం. కానీ ఆ రీతిగా ఉండకుండా నీ నామాన్ని మహింపరిచే రీతిగా, నీ నామాన్ని గణపరిచే రీతిగా ఉండే కృపను దయచేయండి. ఎవరెవరైతే ఈ వాక్యం ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. నీ దీవెన తరతరములు ఉంటున్నాయి, నీ ఆశీర్వాదం యుగయుగాలు ఉంటున్నాయా. అటువంటి రీతిలో దీవించడం. ఉదయకాలం ముందు చేరిన నీకు ఇచ్చిన సమయం అది నిమిషమైన ఎంతో ఆశీర్వాదం ఉన్నాయన. మరి నిన్ను ప్రేమించి ఎవరైతే నీకు సమయాన్ని వెచ్చించారో వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించి నీ నామను మాయంపరచుకోమని సంస్థానికి ఆదరబెట్టి నిన్ను మాయంపరచు. అలాగే నాయన ఎవరైతే ప్రార్థన అవసరతను మీరు జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ కీర్తిని మీరు జ్ఞాపకం చేసుకుని, తన ప్రిపేర్ అవుతున్న గ్రూప్స్ ఎగ్జామ్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దీవెనకరంగా ఉంచిన ఆశీర్వాదకరంగా, తన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మార్చిన నీ జ్ఞానాన్ని తెలియని దయచేసి, ప్రిపరేషన్లో కావాల్సిన ధైర్యాన్ని మీరు దయచేసి, ఉన్నతమైన స్థితిలో మీరు నిలబెట్టి తన వివాహ విషయంలో కూడా నీ ఉన్నతమైన చిత్తాన్ని, ఉద్దేశాన్ని మీరు నెరవేర్చబడిన దీవించండి. అలాగే నాయన బ్రదర్ లూజ్ స్వామిని మీరు జ్ఞాపకం చేసుకున్న బిడ్డను బలపరిచిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని సహవాసము